మార్కు సువార్త 8వ అధ్యాయము 14 వచనం నుంచి కొన్ని మాట చదువుకుందాం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరియేమియు లేకపోయెను. ఆయన చూసుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. చాలండి. ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి, రెండవదిగా హేరోదు యొక్క పులిసిన పిండిని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. కొంచెము పులిసిన పిండి ఎంతో చక్కగా ఉన్న, మంచిగా ఉన్న, ముద్దగా ఉన్న ఆ పిండిని అంతటి కూడా ఏం చేస్తుందంటే పులియ చేస్తుంది అన్నమాట. పులిపిండి అనేది మన జీవితంలో ఉండకూడదు. పులిసిన పిండి అనేది మన జీవితాన్నే పాడు చేస్తుంది, మనందరిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. దేవుని బిడ్డలుగా రక్షించబడిన క్రైస్తవ జనాంగంగా మనమందరము కూడా ఈరోజు మన గురించి మనము సపక చేసుకొని మనలో పరిసయ్యులకు సంబంధించిన పులిసిన పిండి కానీ హేరోదుకు సంబంధించిన పులిసిన పిండి కానీ మనలో ఉందో లేదో జాగ్రత్తగా మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. మన గురించి మనము అబ్జర్వేషన్ చేసుకుంటే, మన గురించి మనము జడ్జిమెంట్ తీసుకుంటే, మన గురించి మనం ఆలోచిస్తే ఎవరు మన గురించి ఆలోచించిన అవసరం లేదు, జడ్జిమెంట్ ఇవ్వని అవసరం లేదు, ఎవరు మన గురించి కూడా తీర్పు తీర్చిన అవసరం లేదు. బిడ్డారా, చాలా సందర్భాల్లో మన గురించి మనము ఏం చేయలేకపోతున్నామంటే మనం పట్టించుకోలేకపోతున్నాం. మన దృష్టి అంతా, మన ఆలోచన అంతా, మన మనస్సు అంతా కూడా ఎదుటి ఉన్న వ్యక్తుల మీద తప్ప, లేక మన ముందున్న వ్యక్తుల మీద తప్ప, లేక మన చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తుల మీద తప్ప మన మీద మన దృష్టి లేకపోవడం మనకెంతో అది మైనస్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్న బిడ్డారా. ప్రతి వ్యక్తి కూడా తన్ను తాను పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎటు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనలో పులిసిన పిండి ఏమైనా ఉన్నదా? మనలో ఏదైనా మన జీవితాన్ని పాడు చేసేది, మన జీవితాన్ని ఆనందింపజేయకుండా, మనం ఆరోగ్యంగా ఉండకుండా, ఆహ్లాదకరంగా ఉండగా, ప్రశాంతంగా ఉండకుండా పాడు చేసేది ఏదైనా పులిసిన పిండి మన యొక్క బ్రతుకులో, మన కుటుంబంలో ఏదైనా ఉందో లేదని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలాసార్లు మనము ఎదుటివానిలో ఉన్న లోపాలు చాలా తేటగా తెలుసుకుంటాము. ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, ఇగో నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును నువ్వు ఎందుకు చూస్తావు? మంచిదే, నీకు ఒకంత ప్రేమ ఉంటే ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు నువ్వు తీయాలనుకుంటే ఫస్ట్ నీ కంటిలో ఉన్న దూలము నువ్వేం చేయాలి? తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. మనం అందరం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మన కంటిలో ఉన్న దూలమును మనం ఎంచలేకపోతున్నాం. దూలము అంటే పెద్దది, నలుసు అంటే కొంచెం చిన్నది. మనలో ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి, మనం వ్రేలు పెట్టి చూపిస్తుంటాం. కానీ మనకు తెలియకుండానే మన వైపు మిగిలిన వ్రేళ్ళని చూపిస్తున్న సత్యం మనము మర్చిపోతుంటాం. దేవుడు న్యాయాధిపతి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వమునెరిగిన వాడు. దేవునికి సమస్తమును తెలియను, ఆయనకు మరుగైంది ఏది లేనే లేదు. పిల్లరా, ఈరోజు 2-3 మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఆశపడుతున్న పిల్లరా. ఒకటి, పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఎలాగుంటుంది? అసలు పులిసిన పిండికి సంబంధించిన విషయాలు వాళ్ళలో ఏమున్నాయని ఒకసారి మనం ఆలోచిస్తే పిల్లలు అక్కడ మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త త్వరగా 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాట చదువుకుందాం. అప్పుడు యేసు
యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ ముందు కూర్చుండువారు అట. చాలండి. పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వీళ్ళు ఎవరంటే మోషే పీఠ ముందు కూర్చుండువారు. మోషే పీఠం అంటే మోషేకు ఒక పీఠం ఉంది. మోషే ఎందుకు ఆ పీఠ మీద కూర్చొనేవాడంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడిగా ఉన్నాడు. దేవుడే మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పీఠ ముందు కూర్చొని అది న్యాయం జరిగించే పీఠ. ఒక విధంగా చెప్పాలంటే ఒక సింహాసనం. ఆ పీఠ మీద కూర్చొని తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మోషే ఏం చేసేవాడంటే న్యాయం చేకూర్చేవాడు. దేవునికి స్తోత్రం. ఏ సమస్యలతో వచ్చినా, ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే, కుటుంబంలో సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, లేక ఇంకెవరు ఏదైనా సరే, అది ఏ రోగమైనా కావచ్చు, ఏ పరిస్థితి కావచ్చు, ఏ సమస్యలో ఉన్నవారైనా సరే మోషే దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా ఇది నా సమస్య, ఇది నా ప్రాబ్లం, ఇది నా యొక్క పరిస్థితి అని వారికి చెప్పినప్పుడు సరైన విధముగా న్యాయం చేకూర్చడానికి ఆయన ఆ మోషే పీఠ ముందు కూర్చొని మోషే అందరూ కూడా న్యాయం చేకూర్చేవాడు. దేవునికి స్తోత్రం. అసలు చూస్తే ఒకసారి మనము ఆ మాట చూస్తారా? నిర్గమాకాండము చూడండి. నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనము. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి. మోషే అట బిడ్లారా, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే కూర్చున్నాడు, ఉదయం కూర్చున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, గట్టి చెప్పండి. ఉదయం కూర్చున్నాడు, సాయంత్రం వరకు కూడా కూర్చునే ఉన్నాడు. ఆయన దగ్గరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ మనుషులందరూ వచ్చిన వాళ్ళని ఏం చేశారంటే న్యాయం కోసం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. వాళ్ళందరూ కూడా ఒక లైన్లో నిలబడి ఉన్నారు. 1 by 1, ఒకరి తర్వాత ఒకరికి మోషే ఓపికతో వారి యొక్క సమస్యను తెలుసుకొని, వారి ప్రాబ్లం తెలుసుకొని వారికి న్యాయం చేకూర్చడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అది మోషే పీఠం, అది న్యాయం చేకూర్చే పీఠం. అది ఏది తప్పో ఏది ఒప్పో, ఏది సరైందో ఏది సరైంది కాదో, ఎవరికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలో, ఏ విధంగా శిక్ష విధించాలో అది న్యాయబద్ధంగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ధర్మశాస్త్రం అనుసారంగా న్యాయపీఠం ముందు కూర్చొని చక్కగా న్యాయం జరిగిస్తున్న వ్యక్తి మోషే. దేవునికి స్తోత్రం. అలాంటి మోషే పీఠ ముందు ఈ పరిసయ్యులు కూర్చున్నారు. వీళ్ళు కూడా మోషేలాగా మరి న్యాయం చేకూర్చాలి కదా, మోషేలాగా యథార్థంగా ఉండాలి కదా, మోషేలాగా ఆయన ఏ విధంగా క్రియారూపంగా ఆయన న్యాయం చేకూరుస్తున్నాడో ఆ విధంగా చేకూర్చాలి కదా. అలా చేకూర్చే మనస్తత్వము ఈ యొక్క పరిస్థితిలో లేదు బిడ్డలారా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూర్చొని ఓపికతో సమస్యలు పరిష్కరిస్తుంటే తన మామ చూసి అబ్జర్వేషన్ చేసి, రే మోషే, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు నాయనా, నీవు ఒక్కడవే ఇంతమందికి న్యాయం చేకూర్చడం వలన లేక తీర్పు తెచ్చడం వలన అది లేట్ అయిపోతుంది, నీవు అలసిపోతున్నావు, నీతో పాటుగా వచ్చిన ప్రజలందరూ కూడా రోజంతా వెయిట్ చేయవలసి వస్తుంది, కనుక నువ్వు ఒక్కడవే కాదయ్యా, నీ భారమును నీ బరువును ఇతరులు కూడా మోయాలి. కనుక నీ దగ్గర ఎవరైతే న్యాయంగా యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా నీతిగా ఉన్నారో అలాంటి వ్యక్తులను కొంతమంది ఎంచుకొని 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని అధిపతులుగా ఎంచి చిన్న చిన్న సమస్యలన్నింటినీ వాళ్ళు పరిష్కరించే అవకాశం ఇవ్వు. ఆ తర్వాత వాళ్ళ వల్ల కానివి ఇగో నువ్వు పరిష్కరించమని మోషే మామ మోషేకు సలహా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముల నుంచే ఈరోజు అన్ని లా అనే ధర్మశాస్త్రం అనేది ప్రారంభించబడింది. ఫస్ట్ పట్టణము నుంచి జిల్లా స్థాయి తర్వాత స్టేటు, తర్వాత సుప్రీంకోర్టు,
ఇవన్నీ కూడా బిడ్డలారా పరిశుద్ధ లేఖనమును బట్టే ఈరోజు జడ్జిమెంట్ జరుగుతుంది బిడ్డలారా. ఒకవేళ హైకోర్టులో మనకు విజయం రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. హైకోర్టుకి వెళ్ళండి, ఫస్ట్ జిల్లా కోర్టుకి వెళ్తారు. జిల్లా కోర్టులో మనకు న్యాయం జరగకపోతే హైకోర్టులో జరగకపోతే సుప్రీంకోర్టు, లాస్ట్ కోర్టు అనమాట అది. అంటే సుప్రీంగా ఉన్నాడు ఈ యొక్క మోషే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలాగా ఉంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా అలాగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అలాంటి పీట ముందు కూర్చున్నారు ఈ పరిసయ్యులు. అయితే వాళ్ళ యొక్క ప్రవర్తన మనం చూడగలిగితే 2వ వచనములో శాస్త్రులు పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండిన వారు 23వ అధ్యాయం మత్తయి సువార్త మళ్ళీ రండి. గనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు మీతో చెప్పిన వాటినన్నింటినీ అనుసరించి గైకొనుడి. పెద్దలు ఎవరు చెప్పినా వినాలి. దేవునికి స్తోత్ర. ధర్మశాస్త్రము, దైవ సేవకులు, లేక పెద్దలను పడుతున్న వారు, తల్లిదండ్రులను పడుతున్నారు, ఎవరైనా మనకు మంచి మాటలు చెప్తే మనం వినాలి. వాళ్ళు చెడ్డోళ్ళైనా మనకు మంచి మాట చెప్తే మనం వింటే మనకు దీవెన. దేవునికి స్తోత్ర. కొంతమంది వినరు. ఎందుకంటే తెలుసా? వీడు చెప్తాడు కానీ వీడు చేయటరా బాబు, నీతి బోధలు చేస్తాడు కానీ బోధకు తగిన విధంగా ప్రవర్తించడరా బాబు, ఈడి మాటలు వినేదేందిరా బాబు అంటారు. వినకపోవడం వల్ల అతనికి ఏం నష్టం లేదు, అతని ప్రవర్తన అలాగే ఉంటుంది. కానీ వింటే నువ్వు బాగుపడతావు. దేవునికి స్తోత్రం. దేవుడు అదే చెబుతున్నాడు. ఆ శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి చెబుతున్న మాట ఏంటంటే, వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. మనం మాటలు వినొచ్చు, పెద్దల మాటలు వినొచ్చు, వారు చెప్పిన మాటల ప్రకారం మనం చేయొచ్చు, కానీ వారి క్రియల చొప్పున మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అక్కడ చెప్తున్న మాట, వారు చెప్పుదురే కానీ వారు చేయరు. ఈ పరిశీలన ఎలాంటి వాళ్ళు అంటే చెప్పేవారే కానీ చేసేవారు కారు. ఈ పులిసిన పిండి మనలో ఉందా? చెప్పే స్థాయిలో ఉన్నాము కానీ, చెప్పేవారంగా ఉన్నాం కానీ, బోధించేవారంగా ఉన్నాం కానీ, ఇతరులకు మనము జ్ఞానోదయం కలిగించేవారుగా ఉన్నాం కానీ, చెప్పేవారంగా ఉన్నాం కానీ చేసే స్థితిలో మనం ఉన్నామా? బిడ్డలారా గమనించండి. మనం ఏదైతే ఇతరులకు చెబుతామో అది ఖచ్చితంగా మనం ఏం చేయాలి? చేసిన వారై, ప్రవర్తించిన వారైతేనే మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒకడు నువ్వు చేయకపోతే, అమ్మ ప్రార్థన చేయండి అని మీకు చెప్పాను అనుకోండి, నేనేం చేయాలి? అమ్మ సమయానికి రండి అని నేను చెప్పాను అనుకోండి, మీరేం చేయాలి? నేను సమయానికి రండి అని చెప్పి నేను లేటుకు వచ్చి మీకు చెప్పాను అనుకోండి, మీరేమనుకుంటారు? ఈ పాస్టర్ గారు ఏదో చెప్తున్నాడు కానీ ఈయన ఎలా వస్తున్నాడు? లేటుగా వస్తున్నాడు. ఈయన క్రమంగా ఉన్నాడు, మా క్రమాన్ని నేర్పిస్తాడు అనుకుంటారు కదా. చెప్పే ప్రతి వ్యక్తి కూడా చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈరోజు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, నీతి బోధలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, న్యాయం చేకూర్చేవాళ్ళు ఎక్కువైపోయారు, అన్ని మంచి మార్గాల్లో నడవమని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ నడిచేవాళ్ళు లేరు. కనిపించదు. ఈ పులిసిన పిండి ప్రతి ఒక్కరిలో ఉందని సత్యాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపం చేస్తున్నాడు. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. చెప్పేవారు వీళ్ళు. చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, పలకడానికి పలుకుతారండి ఎవరైనా అండి. ఏదో సామెత అంటారు, ఎవరైనా పలుకుతారు. ఏం పలుకులు? చిలుక పలుకులు. చిలుక కూడా పలికిద్ది. తీయమ్మంటే తీసిద్ది, పలకమంటే పలికిద్ది. చిలుక పలుకులు కాదు, తీయట మాటలు కాదు, చెప్పడం కాదు, కానీ మనం ఏదైతే చెబుతున్నామో అది చేసేవారుగా మనము ఉండాలి. ఈ పులిసిన పిండి మనలో అందరిలో ఉంది. పరిశీలనలో ఉన్న పులిసిన పిండి మనలో ఉందని సత్యాన్ని పరిశుద్ధాత్ముడి మధ్యాహ్న కాల సమయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఇతరులకు ఎంత మంచిగా చెబుతావు బిడ్డ, కానీ నీ విషయానికి వస్తే నువ్వు దాన్ని పట్టించుకోవు. వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు అని చెబుతూ, మోయే శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలుతోనే వాటిని కదిలింపనొల్లరు. ఏందట? మోయే శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని ఏం చేయరట? స్తోత్రం. మనం అందరికి పనులు చెప్పేస్తాం. వినేవాడు ఉంటే చాలు కానీ, చేసేవాడు ఉంటే చాలు కానీ మనం ఏం చేస్తాం? కనీసం లాస్ట్కి ప్రక్కన ఉన్నా కానీ ఆ మంచినీళ్ళు కూడా తీసుకోకుండా మనకు అందిద్ది వాస్తవానికి అలా కాస్త
ముందుకెళ్తే మనకు అందింది. అయినా కానీ మనకు వినేవాళ్ళు ఉన్నారు కనుక, చేసేవాళ్ళు ఉన్నారు కనుక మనం ఏం చేస్తామంటే, ఆ నీళ్ళు తీస్తారా, ఆ వస్తువు తీస్తారా, ఇది తీస్తారా, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని మనం ఏం చేస్తామంటే చెప్తాం. అలాంటి మనసు మనకుంటే మనలో కూడా పరిశీలన పులిసిన పిండి మనలో ఉందని సత్యాన్ని మర్చిపోతాం. ఇలాంటి మోయ శక్యము కాని బరువులు కట్టి వారు భుజముల మీద ఏం చేస్తారంట అండి, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే. కానీ నేను అంటాను, ఇంత ఇంత బరువు మూట కట్టేసి 100 కేజీల బరువును ఒకవేళ మోస్తున్నాడని మురళీ గారి మీద పెట్టారనుకోండి, ఆయన మోస్తాడో మోయడని మనకు తెలియాలి కదా. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మోస్తాడా మోయడా ఆయన బాధ ఆయన అనుభవించాలని మనం కట్టి అతని భుజముల మీద పెడితే మోసేది ఎవరండి? వీళ్ళట కనీసము వ్రేళ్ళతోనే వాటిని ఏం చేయరట, కదిలింపనొలరు. చిన్న పని కూడా చేయరు. చెప్పడానికి మాత్రం చెప్తారు, మోపడానికి మాత్రం బరువులు ఇతరుల మీద మోపుతారు, కానీ ఏమాత్రం చేయడానికి ఇష్టపడనే. ఇలారా ఈరోజు దేవుని సందుకు వచ్చిన మనం ఎంత ధన్యులమంటే, అన్యులకు ఈ మాటలు ఉండవు, అన్యులకు ఈ బోధ ఉండదు, అన్యులకు ఇలాంటి యొక్క క్రమశిక్షణ కూడిన దేవుని యొక్క మాటలు వారికి అందవు. కానీ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి తన సేవకుని ద్వారా, తన వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక నీవు నేనేం చేయాలంటే ఈ మాటలు స్పందించి మనము ఇతరుల మీద బరువులు పెట్టేవారిని కాకుండా మనమే బరువును భరించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఎంతమంది పని దొంగలు ఉంటున్నారు? లేడీస్లో ఉన్నారు, జెంట్స్లో కూడా ఉన్నారు, పిల్లల్లో ఉన్నారు, పెద్దల్లో ఉన్నారు, అందరిలో. ఇతరులు ఎంత కష్టపడి పనిచేస్తుంటే కనీసం ఒక చిన్న పని నువ్వు చేయవే. ఇతరుల ప్రాణం లాంటిది నీ ప్రాణం అనుకోవా? నీ ప్రాణం లాంటిది ఇతరులు దాన్ని అనుకోవా నువ్వు? దేవుని బిడ్డలారా, మనము కష్టపడుతున్నప్పుడు ఆ కష్టార్జితం వల్ల మనము సంతోషిస్తాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పిన హల్లెలూయా. ఇతరులకు కష్టపడి సంపాదించింది నువ్వు అనుభవిస్తే నీకు సంతోషం ఉండదు. చేస్తున్నారా కదని చేయించుకోవద్దు, పడుతున్నారా కానీ అనద్దు. ఇగో జాగ్రత్త, దేవుని బిడ్డలుగా నీవు నేను శాస్త్రుల గురించి పరిశీలించి దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. అయ్యో అంటాడు వాళ్ళని, అయ్యో శాస్త్రుల పరిశీలరా, అయ్యో వేషధారులారా. బిళ్ళరా వీళ్ళు ఏం చేస్తారంటే, నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ టైం అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారట. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో? చిన్న విషయాల్లో. ఒక చిన్న విషయం చెప్పనా? మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం, 23. అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను. అబ్బా స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు నిజంగా భక్తిపరులా కాదా? వీళ్ళు నిజంగా ప్రార్థన పరులా కాదా? విశ్వాసులా కాదా? వీళ్ళు నిజంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా? వీళ్ళు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను ఏమిస్తున్నారట? మీరిస్తున్నారా? కనీసం పిడికిల బియ్యంలో కూడా మీరు దశం భాగం ఇవ్వరు. మీ కష్టార్జితంలో కూడా దశం భాగం మీరు ఇవ్వరు. అంటే వీటిలోనే వీళ్ళు ఇస్తున్నారంటే ఏమండి, వీటిలోనే వీళ్ళు ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాటిలో ఇస్తారా ఇవ్వరా? చిన్న వాటిలో కూడా ఇది పుదీనా, సోపు, జీలకర్ర అంటే ఇంట్లో వంట సామాగ్రిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటాం? మనం భక్తిపరులు అనుకుంటాం కదా. కానీ వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న చిన్న వాటిలో దశం భాగం ఇస్తూ మెప్పు పొందుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డ అనుకుంటున్నా కానీ వాళ్ళు ప్రధానమైన విషయాలు ఏంటి చదువుమ్మాయి? అనగా న్యాయమును కనికరమును. ఈ మూడులే వాళ్ళకి. న్యాయము లేదు, కనికరము లేదు, విశ్వాసం లేదు. కానీ ఈ చిన్న వాటిలో అన్నీ కనిపించే వాటిలో వీళ్ళు ఏం చేస్తారంటే దశం భాగాలు వచ్చి మేము భక్తిపరులు అని చెప్పుకుంటుంటారు. ఇలా ఈ పులిసిన పిండి నీలో నాలో ఉండకూడదు. నీవు నేను కూడా ఏది చెప్తామో అది చేయాలి. రెండవదిగా మనము ఇతరుల మీద భారం మోపడం కాదు, కానీ అవసరమైతే ఆ భారాన్ని మనం ఏం చేయాలి? ప్రభు ఏం చెప్పాడు తెలుసా?
మీ భారము నా మీద మోపుడి, మీ భారమును యెహోవా మీద మోపుడి. ఆయన భారం మన మీద మోపలేదు, మన భారమును ఆయన మీద మోపనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం భారాలు మోస్తున్నామా, లేక మన భారమును ఇతరుల మీద పెట్టేసి వాళ్ళ చేత మోయిస్తున్నామా? ఈ మాటలు విన్న తర్వాత మీరు ఎవరైనా సరే మీ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెడితే దేవుడు గమనిస్తున్నాడు, జాగ్రత్త. ముసలి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు, ఇడిచిపెట్టరండి చాలామంది. నేను అనకూడదులే కానీ వీళ్ళంత ఉంటారు కానీ ముసలి వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు కొంతమంది కుటుంబాల్లో. వయసు పైబడిన తర్వాత లేవలేరు, నడవలేరు, వెళ్ళలేరు. అరే అక్కడికి వెళ్ళి ఇది తీసుకురారంటే గాడిదలాగా ఊరంతా తిరుగుతాడు, కానీ ఆ షాప్కి వెళ్ళి ఏం తీసుకురాలేడు, తెచ్చుకోపో అంటాడు. ఇలాంటి మనస్తత్వము దేవుని బిడ్డలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అది పులిసిన పిండి, అది పరిసయ్యులు. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల ఆ పరలోక రాజ్యంలో మీకు స్థానము లేదు. దేవునికి స్తోత్రం. శాస్త్రుల నీతి ఇది కొద్ది విషయాల్లో, కొన్ని విషయాల్లో అందరూ చూపించుకోవడానికి అక్కడ మనం చూస్తాము. ఒక పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మందిరంలోకి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? మీలాగా ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లా. మోకరించి ప్రభువా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నా దశమ భాగం నేను ఇస్తున్నానయ్యా, నేను ఎంతగా నీతిగా బ్రతుకుతున్నానయ్యా, ప్రార్థనలో ముందుంటున్నాను, అన్నింటిలో ముందుంటున్నానయ్యా. ఇగో వాడున్నాడే, ఆ మూలలో కూర్చున్నాడు, ఏడుస్తున్నాడే, చేతగాని వాడి వల్ల నేను కాదయ్యా, నేను భక్తిపరుడని తనలో తాను మాట్లాడుకుంటూ తన గురించి తను గొప్ప చెప్పుకుంటున్నాడంట పరిసయ్యుడు. ఎవడ గొప్ప? నువ్వు 2 రోజులు ఉపవాసం ఉంటే ఎవరి కోసం ఉంటున్నావు? యేసయ్య కోసమా? ఎందుకు ఉంటాను ఉపవాసం? 10 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటాయి. ఎవరి కోసం? మన కోసమా, యేసయ్య కోసమా? ఒకరోజు ఉపవాసం ఉంటాయి ఎవరికి? మన కోసమా, యేసయ్య కోసమా? ఏదో యేసయ్య కోసం మనం ఉన్నట్టుగా ఉపవాసం ఉండేదనే స్వార్థం. అది మనకు స్వార్థం. అది మనము దేవుని మనసు దోచుకోవడానికి, దేవుడి దృష్టి మన మీద పట్టడానికి, దేవుని సహాయం మనం కోరుకోవడానికి మనం ఉపవాసం ఉంటున్నాం. కానీ మన ఉపవాసం ఉండటం వల్ల దేవునికి ఏ ప్రయోజనం లేనే లేదు. అది మనకే ప్రయోజనం. దేవునికి స్తోత్రం, మనకే మేలు. కానీ ఆయన ఏమంటున్నాను, నేను వారానికి ఎన్నిసార్లు ఉంటున్నాను? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, తన గురించి తను గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ సుంకరు మాత్రము పరిసయ్యుడు చెప్పుకుంటున్నాడు. సుంకరు మాత్రం ఏమంటున్నాడంటే, అయ్యా ఇగో ఆకాశం వైపు కూడా కళ్ళెత్తడం నాకు ధైర్యం లేదయ్యా, నేను పాపినయ్యా అని గుండెలు బాదుకుంటూ తనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు ఆ పరిసయ్యుని యొక్క ప్రార్థన కంటే ఈ సుంకరి ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. పరిసయ్యులు చాలామంది తయారయ్యారు ఈ రోజులలో. పరిసయ్యుల యొక్క పులిసిన పిండి అందరిలో ఇమిడి ఉన్నది బిడ్డారా. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పే వ్యక్తిగా ఉన్నావా? బరువులు కట్టి భారమైన పరిస్థితిని కూడా ఇతరుల మీద మోపిస్తూ ఉన్నావా? లేక కాస్తంతైనా నీవు కూడా సహకరించే బిడ్డగా ఉన్నావా? లేదా ఒకసారి ఆలోచించాయి. చెప్పాలనుకోండి చాలా విషయాలను, కానీ నేను ముందుకు వెళుతున్న పిల్లరా, ఆ యొక్క పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి మనం జాగ్రత్త పడతాం. చాలా విషయాలు ఉన్నాయి. 23వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్పి నేను దాన్ని ముందుకు వెళ్తాను. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేకులు ఎడల్పుగాను తమ సెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులని అసలుకి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అండి. ఏం చేస్తున్నాను? మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంతే, మనుషులు చూసేటప్పుడు, మనుషులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? పనులు చేస్తారు. మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని నువ్వు పని చేస్తే దేవుడు మెచ్చుకోడు, దేవుడు చూడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. కొంతమంది కూడా అంతే, అందరిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. అందరిలో ఉన్నప్పుడు దేవుని గురించి ఏదో గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆ తర్వాత పర్సనల్గా వాళ్ళకి సాక్ష్యం ఉండదు. బిడ్డారా, నీవు మనుషుల గురించి ఏమాత్రమో అలాగా మనుషుల ముందు భక్తిని ప్రదర్శించడానికి ఇష్టపడదు. అది ఆ యొక్క పరిసయ్యుల యొక్క నీతి, అది శాస్త్రుల యొక్క నీతి. అది
అది దేవుడికి నచ్చలేదు, దేవుడు మెచ్చడు అది. కనుక నీవు నేనేం చేయాలంటే మనుషులు చూసినా చూడపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా మనం ఇప్పుడు ఒకే యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళట ఏం చెబుతున్నారంటే అక్కడ తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు ఎడల్పుగాను తమ సెంగులు పెద్దదిగాను చేయుదురు, విందుల్లో అగ్రస్థానములను సమాజ మందిరములో అగ్రపీఠాలు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏం కావాలంటే ఘనతలు కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? మీకు కూడా కావాలా? ఏదో సందర్భం వచ్చి నేను ఒకవేళ ఎవరినైనా ఘనపరిచాను అనుకోండి, మిగిలిన వాళ్ళు బాధపడతారు. నేను పాస్టర్ గారు వాళ్ళని ఘనపరిచాడు అని బాధపడతారు. దేవుడు ఎప్పుడు కూడా బిడ్డలారా తన మహిమార్థము, తన పరిచయ నిమిత్తము కొంతమందిని దేవుడు అక్కడ తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చూస్తున్న మాట ఏంది? ఈ మాట నిజంగా విశ్వాసాలని మీరు గమనిస్తే, చదివితే మీరు ఈ భావన ఈరోజే మానేసుకుంటారు. ఒకళ్ళు హెచ్చించువాడు ఆయనే, ఒకళ్ళు తగ్గించువాడు కూడా ఆయనే. ఏదైనా ఒక స్థానంలో, ఒక స్థాయి, ఒక సమయంలో మనల్ని ఎవరైనా హెచ్చిస్తారంటే వాళ్ళ యొక్క ఆలోచన కాదది, దేవుడే ఆ మనసు కలిగిస్తే మనం హెచ్చించబడతాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పరిచయులు, ఈ శాస్త్రులు ఇలా ఎలాంటి మనసు అంటే వీళ్ళు సమాజ మందిరాల్లో అందరి చేత మెప్పులు పొందుకుంటారు, విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు. నిజంగా అనేక రీతిలుగా వాళ్ళు గణపరచబడడానికి, అందరికీ కూడా మేము భక్తి పరులని తెలియపరచడానికి వాళ్ళు చూపించుకునే రకం అన్నమాట అది. మన భక్తి పరులను చూపించుకునే అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇది శాస్త్రుల యొక్క, పరిసరుల యొక్క పులిసిన పిండిని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ఇది మనలో ఉండకూడదు. కొంచెం పులిపిండి ముద్దంతా ఏం చేస్తుంది? కొంచెం ఉన్నా కానీ వాళ్ళ స్వభావము మన జీవితాన్ని పాడు చేస్తుంది. అలాంటి జీవితం మనం కలిగి ఉండొద్దు. పిల్లలు ఇంకొక మాట మీకు జ్ఞాపం చేసి రెండో వ్యక్తి గురించి చెప్తున్నాను. హేరోదు యొక్క పులిసిన పిండి. ఇది చెప్పడానికి చాలా సమయం అవసరం, కానీ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను బిడ్డలారా. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనము. 6:14. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయన గూర్చి విని, బాప్తిస్మిచ్చు యోహాను మృతులను లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపములు అవుతున్నవని చెప్పాను. అమ్మ ఇంకొక మాట 20 వచ్చిన చదువమ్మ. 19:20. హేరోదియ అతని మీద పగబట్టి, ఎందుకనగా యోహాన్ నీతిమంతుడును పరిశుద్ధుడును హేరోదు ఎరిగి అతనికి భయపడి అతను కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయును త్రోసకపోయినను సంతోషముతో వినుచుండెను. చాలండి. కొన్ని సందర్భాల్లో ఈ హేరోదుల యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ముఖస్తుతి అన్నమాట. ఏంటి చెప్పండి? ముఖస్తుతి. యోహాను చెప్పే మాటలు అన్నీ కూడా సంతోషంగా వింటున్నాడు. యోహాను మామూలు వ్యక్తి కాదు, ఆయన ప్రవక్త అని చెబుతున్నాడు. కానీ అదే చెప్పే నోరు ఇతన్ని ఎంతగా మరి నష్టపరచడానికి, అతనికి ఎంత హాని చేయడానికి దోహదపడిందో ఒకసారి మనం ఆలోచించాలి బిడ్డలారా. ఇతను ఒక రాజు హేరోదు, కానీ ఇతడు చేయకూడని ఒక పని చేశాడు. తన సహోదరుడి పేరు ఫిలిప్పు. అతని భార్యను ఇతను ఉంచుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ నాలాంటి సేవకుడు అయితే నాకెందుకు లేని వాళ్ళ బాధ వాళ్ళు పడతారని సైలెంట్గా ఉండిపోతారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న సేవకులు ప్రవక్తలు వేరు, ఈ రోజు ఉన్న సేవకులు ప్రవక్తలు వేరు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్న పరిస్థితి అన్నమాట. కానీ తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకుండా ఉంటారా? ఏవండి? ఖచ్చితంగా తుమ్మాలి. తుమ్మితే ఊడిపోయే ముక్కును మరి ఎన్ని రోజులు పట్టుకుంటే ఆగిద్ది చెప్పండి? అసలు ముక్కులో ఉండాలి కానీ స్టామినా.
ఆల్రెడీ ఊడిపోయింది, కొంచెం శబ్దం అక్కడ ఊడిపోయింది. ఆ ఊడిపోయేదానికి మనం ఎన్ని రోజులు పట్టుకొని ఉంటాం బట్టిలారా? అంటే మనుషులందరూ కూడా ఇలాగ ఉన్నారని మాకెందుకులే, వాళ్ళు వస్తే చాలులే, పరలోకి వెళితే వెళ్ళారు లేకపోతే లేదు అని ఆలోచన చేత సమర్థించుకొని చేసే విధానము తప్ప పిల్లరా, అన్నాడు యోహాను లాంటి ఖండితంగా ఖచ్చితంగా చేసిన తప్పిదాన్ని ఖండించే సేవకులు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. డైరెక్ట్గా వెళ్ళాడు, డైరెక్ట్గా వెళ్ళి హేరోదుతో మాట్లాడుతున్నాడు. హేరోదు, నువ్వు న్యాయపీఠం మీద కూర్చొని ఒక రాజుగా ఉండి నువ్వు చేస్తున్న దౌర్భాగ్యమైన పని ఏంటి? నీ సహోదరుని భార్యను తీసుకొచ్చి నీ భార్యగా చేసుకుంటావా అని ఖండితంగా 10 మందిలో ఏం చేసినట్టే గట్టిగా అతన్ని హెచ్చరించాడు. కానీ బిడ్డలారా, హెచ్చరించినప్పటికీ అతడు చేసిన తప్పు కనుక అతడు ఏమాత్రము కూడా మరి అతను చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది సరైనది కాదని ఆయన సైలెంట్గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే తర్వాతకి బిళ్ళరా అతని మాటలకు సంతోషం కలిగినట్లుగా, అతన్ని గౌరవిస్తున్నట్లుగానే, అతడు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగానే అనిపిస్తాడు. కానీ ఆ తర్వాతకి సమయం వచ్చినప్పుడు అతడు ఏది చేయాలో అది చేయడానికి ఇష్టపడతాడు. అంటే ఇక్కడ హేరోదు నుంచి మనం నేర్చుకుని చిన్న పాఠం ఏంటంటే, ఏ ఎండకు ఆ గొడుగన్నట్టుగా ఉంటాడు హేరోదు. సమయానుకూలంగా మాట్లాడుతుంటాడు, సమయానుకూలంగా ప్రవర్తిస్తుంటుంటాడు. అది కూడా పులిసిన పిండి లాంటిది అనమాట. ఒక టైం వచ్చేసింది, తన జన్మదినం వచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా ఒక చక్కటి విందుని ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రధానులను, సహస్రపతిపతులను, గలిలయ దేశంలో ప్రముఖులందరినీ అక్కడ పిలిచాడు. ఆ యొక్క మహోత్సవానికి తన యొక్క సహోదరుని భార్య అయిన ఫిలిప్పు భార్య అయిన హెరోదియ కూడా అక్కడికి వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఆ హెరోదియ కుమార్తె ఆ యొక్క ఫంక్షన్లో నాట్యం ఆడింది. నాట్యం ఆడినప్పుడు అతడు చాలా ఆనందించాడట. ఎవరు? హెరోదు ఆనందించాడు. ఆ పీట ముందు కూర్చున్న అందరూ, అధిపతులందరూ కూడా ఆనందించారు. ఆ ఆనందానికి ముగ్ధుడై ఆయన అంటున్న మాట ఏంటంటే 22వ వచనములో చివరి మాటలో, రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చిదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. నీకిష్టమమ్మా, నీకేది ఇష్టమైతే అడుగు, అది నేను ఇస్తా. అవసరమైతే నా రాజ్యంలో సగభాగమై నేను నీకు ఇస్తా. మొహమాటం కలిగిన వ్యక్తి అనమాట. ఏ టైంలో ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి. చిన్న పిల్లలకి, చిన్న పాపకి ఒక మంచిగా నాట్యం ఆడితే సగం రాజ్యం ఇచ్చేస్తాడండి. ఇదేమన్నా సరైన న్యాయమైనా, సరైన రాజైనా ఇతను? నువ్వేదన్నా కోరుకో, నీకు ఇష్టమైనది నేను ఇస్తా, అవసరమైతే రాజ్యంలో సగభాగం ఇస్తా అని అందరి సమక్షంలో బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఇదే అవకాశం అని ఆ పాప ఏం చేసిందని తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మామ మరి ఇట్లా అన్నాడు, నేనేం కోరుకున్నానంటే, అప్పుడు ఆ తల్లి ఇచ్చిన సలహా ఏంటంటే, ఆ చెరసాల్లో ఉన్న యోహాను తల కోరుకోమని చెప్పింది. గమనించండి బిడ్డలారా, అక్కడున్న ప్రజలందరినీ సంతోషపెట్టడానికి, అక్కడున్న తనకు ఉంచుకున్న భార్యను సంతోషపెట్టడానికి, ఆ బిడ్డను సంతోషపెట్టడానికి, ఆ ప్రధానులను సంతోషపెట్టడానికి అమాయకుడైన ప్రవక్త అయిన, ఏ నేరం చేయని వ్యక్తి, జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అతని తలక నరికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు హేరోదు. ఇలా ఈరోజు సమయానుకూలంగా మన స్థితిగతులను మార్చేస్తున్నాం మనం. దేవుని బిడ్డల మైండ్ కూడా సమయం వచ్చినప్పుడు ఏది పడితే అది చేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాం, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. బిడ్డరా, ఆ పులిసిన పిండి, హేరోదు లాంటి పులిసిన పిండి నీలో నాలో ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందిని పొగిడేవాడు, ఆ తర్వాత పొగిడిన వాళ్ళని ఇతడు దూషించేవాడు, తిట్టేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి తనకు లాస్ట్కి ఏ గతి పట్టిందంటే పురుగులు పడి చచ్చిపోయాడట. హేరోదు పురుగులు పడి చచ్చిపోయాడట. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి చిన్న పాఠం ఏంటంటే పిల్లరా, మనలో పులిసిన పిండి ఉండకూడదు. పాపము చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. జాగ్రత్తగా ఎవరి వాళ్ళు పరిచయం చేసుకుందాం. ఎవరికి ఇబ్బందికరంగా ఉండొద్దు, ఎవరికి ఏమాత్రము కూడా మనము నష్టం కలిగించే వరకు ఉండొద్దు, ఎవరి గురించి విమర్శించే వరకు ఉండొద్దు. మనం గురించి మనం పరిచయం చేసుకుందాం. అవసరమైతే ఇతర బరువులు మనం మోద్దాం. దేవునికి స్తోత్రం.
మనం బరువు మోసినంత మాత్రం మనకే నష్టం కాదు, మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ మన బరువును మన భారమును ఎవరి మీద మనం మోపనే మోపవద్దు. నేను అంటాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి వారికే ఈ స్వభావం వచ్చేస్తే ఆ ఇల్లు ఎలాగుంటుందంటే పరలోకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంట్లో ఏడుస్తూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటారు. పని చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళు ఏడుస్తుంటారు, తిరిగేవాళ్ళు నవ్వుతూ ఉంటారు. నవ్వే బిడ్డ నీవు కూడా పని చేస్తే ఏడ్చే బిడ్డ నవ్వుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాకుండా దేవుని మహింపరిచే బిడ్డలుగా దైవ దేవుని పొందుకునే బిడ్డలు ఉందాం. అటుకుల పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.